హలో అండి, మీ పేరండి? నా పేరు భోజ్రెడ్డి. ఏంటి సార్ ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి సార్? టుడే మై ఫాదర్స్ యానివర్సరీ. సో ఇన్ హిస్ రిమెంబరెన్స్ ఐ వాంట్ టు సర్వ్ ద పూర్ పీపుల్, నీడీ పీపుల్. మామూలుగా చాలామంది ఇలా చనిపోయినప్పుడు మామూలుగా మన ఇంట్లో వాళ్ళని పిలిచి భోజనాలు పెడతాం. ఎందుకని ఈరోజు ఇలా బయట పెట్టాలి సార్? అది ఎప్పుడు పెడుతుంటాం కదా, ఇది కూడా ఒక రకంగా అది ఎప్పుడు పెడుతుంటాము, ఈ రకంగా పెట్టడం కూడా మంచిగా అనిపించి పెడుతున్నాను. ఎప్పటి నుంచి సార్ ఇది? ఎప్పటి నుంచి చేస్తున్నారు? రీసెంట్లీ, నాట్ మచ్ టైమ్, బట్ ఇట్ విల్ బీ కంటిన్యూడ్. ఓన్లీ అంటే 1 ఇయర్కి ఒకసారి పెడతారా? లేకపోతే ఎగ్జాక్ట్లీ 1 year అండ్ మై మదర్ మా యానివర్సరీ ఆల్సో, డెత్ యానివర్సరీ. ఎంతమంది వచ్చి తింటున్నారు సార్? మామూలుగా మీరు పెట్టినప్పుడు ఎంతమంది పెడుతున్నారు భోజనాలు? అబౌట్ 300. మొత్తం 300. 300 up to 300, more than 300 also sometimes. ఏమి పెడుతున్నారు సార్ అసలు? అన్నము, పప్పు, కూరగాయ, చట్నీ, పాపడ్ and water. It is advised to everyone, whoever, whatever they achieve in their lives, please serve the needy people, poor people. That's all. థ్యాంక్ యూ. Thank you. Thank you. మీ పేరేంటమ్మా? నాగమణి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అన్నవరం అండి. అన్నవరం నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఏంజీ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చామండి. ఎలా చూస్తున్నారు క్యాన్సర్? బాగానే చూస్తున్నారండి. ఫుడ్ మధ్యాహ్నం ఎలా ఉంది? ఫుడ్ బాగుందండి. ఫుడ్ ఏం బాగున్నాయి? అన్నీ బాగున్నాయండి. దేని గురించి వచ్చారు క్యాన్సర్ హాస్పిటల్? అదండి క్యాన్సర్ ఉన్నారు పాపకే. లోపల డబ్బులు తీసుకుంటున్నారా? అంతా ఫ్రీ అని? అంతా ఫ్రీ అండి. అంటే మనం ఆదరిషి క్వార్టర్ మీద తీసుకుంటున్నారండి. అంతా ఫ్రీ అండి. ఎవరికి బాగాలేదమ్మా? ఇంకోండి పాపకండి. ఏమైందమ్మా? బాగానే ఉందండి. అదే కొంచెం ముడ్లని పిలకలాగా వేసిందండి అంతే. మీరే ఊరు? అదే మా ఇద్దరు తల్లి పిల్లండి. ఎవరిది? ఆవిడ తల్లి, మీ పిల్ల? పిన్నమ్మ అవుతుందండి. చూపెట్టుకోనాక వచ్చాము. ఎలా ఉంది? ఎలా చూస్తున్నారు? బాగానే చూస్తున్నారండి. డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? అంతా ఫ్రీ? లేదండి ఫ్రీ అండి. డాక్టర్లు అవి బాగా చూస్తున్నారా? చూస్తున్నారండి. ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉందండి. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి ఆంధ్ర నుంచి? మేము వచ్చైతే నెల అవుతుందండి. రోజు నెల రోజుల నుంచి మరి ఎక్కడ ఉంటున్నారు? అంటే ఇవన్నీ టెస్ట్లు అన్నీ చేస్తేనే కానీ చేయలేదండి. రోజు మొన్న నుంచి స్టార్టింగ్ ఎన్ని రోజుల వరకు ఉంచుతారమ్మా ఇక్కడ? నెలగా కరెంట్ పెట్టాలంటండి. పెట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తారంటే అంతే. రోజు ఇక్కడ తింటున్నారమ్మా ఫుడ్? మీ వాళ్ళు వచ్చానండి ఇక్కడికి. ఎలా ఉంది? అన్ని బాగున్నాయి? బాగున్నాయండి. ఏ ఊరు నుంచి వచ్చావు? తమిళనాడు. తమిళనాడు నుంచి వచ్చావు. దేనికి వచ్చావు తమిళనాడు నుంచి ఇక్కడికి? నా ఇంట్లో బాధ అయింది, అప్పుడు వదిలేసాను. వచ్చి 24 సంవత్సరం అయింది. ఏం చేస్తూ ఉంటావు ఇక్కడ? పెరుగు బకెట్ అమ్ముతాను. ఏమంటే హోటల్లో పని చేస్తాను. హ్యాపీగా ఉంది. ఈ హైదరాబాద్ చాలా మంచిది. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. రోజు తింటావు ఇక్కడ? రోజు వచ్చేలేదు, ఎప్పుడన్నా టైంలో వచ్చి తింటాను. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం బాగుంటుంది ఫుడ్? అది కాదు, ఎప్పుడన్నా ఆకలిన్నా వచ్చేస్తాను. ఆకలి లేకపోతే ఏం పని చేస్తుంది మామూలుగా? చెప్పాను కదా, పెరుగు బకెట్. ఒకటేనా ఇంకేమన్నా? ఇంకా హోటల్లో పని చేస్తాను, సప్లై చేస్తాను. లేకపోతే మోరీలో క్లీనింగ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంది? వారంతా అక్కడే ఉండారు. అంతా తమిళనాడులో ఉన్నారు. మరి మీరు ఒక్కళ్ళే ఎందుకు ఇక్కడ కష్టపడుతున్నారు? నాకు వద్దు అని చెప్పి హ్యాపీ ఉంది హైదరాబాద్. మీ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చేసారు? అవును. ఎక్కడ ఉంటున్నావు మరి? ఇక్కడ రూమ్ ఏనా బయట ఎక్కడ? నేను బయట హైదరాబాద్ నాది. ఏ బస్తీలో బకెట్ ఇచ్చా అని చెప్తే ఈ
ఇక్కడ మీ అంటే ఎక్కడి నుంచి అమ్ముతావు ఇప్పుడు నువ్వు చేసే వ్యాపారం అంతా ఎక్కడ? ఈ హైదరాబాద్లో ఎక్కడైనా ఈ మార్కెట్ లేకపోతే ఈ బస్తీలకు అడుగు బకెట్ అమ్మేవాడు ఎవరైనా చెప్తారు. దంపల్లి గార్డెన్, సికింద్రాబాద్ గార్డెన్ ఎక్కడైనా బకెట్ అమ్మేవాడు అని చెప్తే పిల్లలు చెప్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ వ్యాపారం? 17 సంవత్సరం. 17 సంవత్సరాలు. ఎలా ఉంది నీ బిజినెస్? ఎలా ఉంది? హ్యాపీగా ఉంది, తినేకి తాగేకి హ్యాపీ ఉంది. దాని మించి లోటు ఏం లేదు. నాకు వద్దు, ఎక్కువ సంపాదన ఉంది. వద్దు, హ్యాపీలో ఉన్నాను కదా. హ్యాపీలు అంటే అన్నం పెడతా ఉంటారు, హ్యాపీలు అంటే ఏం కావాలా తీసుకున్నారు, ఇంకేం కావాలా? వచ్చే టైంలో నువ్వు ఏమైనా డబ్బులు తీసుకోవచ్చు, ఏమన్నా పోయే టైంలో ఏమైనా డబ్బులు తీసుకోపోతావు, ఏం లేవు కదా. మంచిది చెట్టిది, అది చాలు. థ్యాంక్ యూ సో మచ్ తాత. మేము సూర్యాపేట నుంచి వచ్చాము. అమ్మకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 25 రోజులు అవుతుంది. నిన్న నుండి ఇక్కడ భోజనం ఇన్ని రోజులు మేము చేతి నుంచి పెట్టుకొని కొనుక్కొని తిన్నాము. చాలా డబ్బులు అయిపోతున్నాయి. మాకు ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అవుతుంది. సరే, అదొకటి మంచిదైంది అనుకుంటే ఈ భోజనం ద్వారా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికి బాగాలేదమ్మా? దేని గురించి వచ్చారు హాస్పిటల్? మా మమ్మీకి గొంతు క్యాన్సర్ వచ్చింది. తను మా సిస్టరు. మేము ఇక్కడే ఉంటున్నాము. 25 రోజులు అయింది. ఎలా ఉందమ్మా? రోజు ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ తింటున్నారా? నిన్న నుంచి తింటున్నాము. మాకు తెలియదు అంతకుముందు ఇక్కడ ఇలా ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారని. హాస్పిటల్ బయట చాలా మంది జనాలు కనిపిస్తున్నారు కదా, మీకు తెలియలేదా ఇక్కడ ఫుడ్ దొరుకుతుందని? మేము మనీ తీసుకున్నాం కానీ మాకు ఇక్కడ ఫుడ్ ఇలా స్పాన్సర్ చేస్తారని తెలియదు. ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ లేదు. మేమేమనుకున్నామంటే ఇక్కడ తీసుకోవడానికి ఎవరన్నా మేబీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వచ్చి చేస్తారేమో అనుకున్నాము. అయితే మొన్న తెలిసింది మాకు ఇలా ఎవరైనా వెళ్ళి తినొచ్చు అన్నట్టుగా. వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి నిన్న నుంచి తింటున్నాం. ఎలా ఉంటుందమ్మా ఫుడ్? ఫుడ్ బాగుందండి, హోమ్లీ ఫుడ్. మనం ఇంట్లోనే ఒక కర్రీ వేసుకొని తింటాము, బట్ ఇక్కడ 2-3 పెడుతున్నారు. బాగుంది. యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది, వేస్ట్ చేయకోకుండా ఎవరైనా సరే తినొచ్చు. ఈవెన్ పేషెంట్స్ కూడా తినొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ నిజంగా ఇలా వేరే వాళ్ళకి పెట్టాలి అని ఆలోచన నిజంగా చాలా మంచి ఆలోచన అండి. ఇట్లాంటివన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఇంకా హ్యుమానిటీ ఉంది, వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచనలు ఉన్నాయని అర్థమవుతుంది. ఎన్ని రోజులు అయిందమ్మా మీరు వచ్చి? 25 డేస్ అవుతుంది. రోజు మరి ఎక్కడ పడుకుంటున్నావు? అంటే కొద్ది రోజులేమో అక్కడే రేకుల షెడ్లో ఉన్నాము. బట్ ఇప్పుడు అమ్మకి ట్రీట్మెంట్ వచ్చేసి రేడియేషన్ అండ్ కీమో జరుగుతుంది. తను తట్టుకోలేకపోతుంది. అతిథిలో ట్రై చేసాం సార్, మాకు ఎక్కడ అది అవైలబుల్గా లేదు. పర్ డే వచ్చేసి రూమ్ 500 అంటున్నారు. ఇంకా మనీ వాటికి సరిపోవట్లేదని ఇది ఇక్కడ మేము బయట భోజనం చేస్తూ మా అమ్మని రూమ్లో షెల్టర్ కోసం అని చెప్పి ఉంచుతున్నాం అనమాట. మనీ పే చేసి ఉంటున్నాం. డైలీ 500. మీ మమ్మీ గురించి వచ్చారండి ఇద్దరు? అవును. ఫాదర్ అండి? మా డాడీ 4 months బ్యాకే చనిపోయారు. తను చనిపోయిన తర్వాతే తెలిసిందనమాట మమ్మీకి క్యాన్సర్ అని. ఇక్కడికి వచ్చాం. ఏమన్నారమ్మా డాక్టర్లు? తగ్గిపోతుంది అన్నారా? ట్రీట్మెంట్ జరుగుతుంది, 3rd స్టేజ్లో ఉంది. ఇది రేడియేషన్స్ కీమో అయిపోయిన తర్వాత 2 months తర్వాత చెప్తామని చెప్పారు. 2 months వరకు ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 42 days రేడియేషన్ ఉంది, కీమోస్ కూడా ఉంది కాబట్టి ఇంకా 2 months పడుతుంది టైం. ఎలా చూస్తున్నారు హాస్పిటల్? ఎలా చూస్తున్నారు? హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా జరుగుతుందండి. ఎక్కడ ఎవరు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా పేదవాళ్ళు వచ్చినా సేమ్ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ తోటి ముందుగా వెళ్ళడం అలా ఏం లేదు, మంచిగా జరుగుతుంది ట్రీట్మెంట్ మాత్రం. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా మంచిగా చూస్తున్నారు. ఏదైనా ఉంటే క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అది కూడా బాగా జరుగుతుంది. డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారమ్మా? అంతా ఫ్రీ అని? లేదండి, ఇప్పటివరకు అయితే మొత్తం ఆరోగ్యశ్రీ మీదే. 1 రూపీ కూడా మేమైతే పెట్టుకోలేదు. ఇంకా మనకు సంబంధించిన ఖర్చులు మాత్రమే. ఇది పాజిటివ్ అందులో కానీ అందరు యశోద వెళ్ళమని చెప్పారు. ఇంకా చాలామందిని అడిగితే బసవతారక బెస్ట్, బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి. ఆ సార్ కూడా చాలా ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి చాలామందికి సేవ చేసిండు. అది కూడా గ్రేటే అండి. మంచిగా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. ఎలా చూస్తున్నారు హాస్పిటల్? హాస్పిటల్ మంచిగా చూస్తారు. కొంచెం ప్రాబ్లం కన్నా బాధ అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చినాక ఫుడ్కి ఏ ప్రాబ్లం లేదు. ఫుడ్ అయితే టైంకి మంచిగా మర్చి పెడతారు, ఏ ప్రాబ్లం లేదు, మంచిగా పెడతారు. ఎన్ని రోజులు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? మేము ఇప్పుడు 15 రోజులు అయింది వచ్చి. ఎవరికి బాగాలేదమ్మా? మా నాన్నమ్మకు. అమ్మకు క్యాన్సర్ ఉంది. ఎన్ని రోజులకి నయం అవుతుందా? అంటే డాక్టర్ ఇంకే చెప్పలేదు, ఇక ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది అమ్మకు. అట్లా రోజు ఎలా మరి ఫుడ్? రోజు ఇక్కడికి వచ్చి తింటున్నారా? ఇక్కడనే వచ్చి తింటున్నాం.
అన్ని బాగుంటున్నాయి ఫుడ్ అంతా? ఫుడ్ బాగానే ఉంటుంది. మన ఇంట్లో తిన్నట్టు ఉన్నారు. మన ఇంట్లో ఉన్నట్టు తింటారు. టైంకి దేనికైనా కానీ నీళ్ళ వాటరు ఇట్లా దేనికైనా కానీ ఏ ప్రాబ్లం లేదు, మంచి ఇస్తారు. టైంకు అన్నంకు ఒక అన్నం కాకుండా ఒక అన్నం రైసు, ఏ రైస్ అయినా కానీ పప్పు అన్నము ఏదన్నా కానీ మంచిగా కడుపు నిండా పెడతారు, పంపిస్తారు. కావాలంటే నీకు ఇంకా బాక్స్లో కూడా పెట్టి పంపిస్తారు. అంతే, మంచిగా పెడతారు. నైట్ టైం ఎలా మా ఫుడ్ మరి మధ్యాహ్నం దొరుకుతుంది, రాత్రిపూట ఇప్పుడు బాక్సులు తీసుకొస్తాం కదా, అదే నైట్ సరి పెట్టుకుంటాం. మరి పడుకున్నది కదా అంతే, ఎక్కడ పడుకుంటాం? పడుకుంటే అక్కడ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడనే పెట్టుకుంటాం, అక్కడనే అంతే. ఎన్ని రోజులు పడుతుంది అన్న? మరి వెళ్తిపోతాం ఇక, మాకు డాక్టర్ చెప్పంగానే ఇక ఇంత ఉండాలంటే మాతో కూడా కావాలి, మాకు కూడా ఉండాలి కదా డబ్బు ఏదో అని చెప్పేసి చూపిస్తున్నా. ఇక డాక్టర్ ఏదో సంగతి చెప్పగానే వెళ్ళిపోతుంది. ఇక ఎవరు చెప్పారు ఇక్కడ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో బాగా చేస్తారు? అంటే మా నాన్నమ్మకు అప్పటి నుంచి వచ్చింది ఇక్కడ కంతికి, చిన్నప్పటి నుంచి వచ్చింది. అది చిన్న పెద్ద అయిపోయింది. అయితే మా డాడీ వాళ్ళు మా డాడీ మా మమ్మీ చనిపోయారు. మా అన్న వాళ్ళు ఇట్లా తీసుకొని వచ్చారు, మా బాబాయ్ ఇట్లా తీసుకొని వచ్చే వరకు ఇక సరే అమ్మ అని చెప్పేసి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాం. ఉండే వరకు సరే అమ్మ ఉండు నువ్వు అని చెప్పేసి అన్న వరకు ఏం ప్రాబ్లం లేదు. అన్నానికైతే ఏం ప్రాబ్లం లేదు అన్నయ్య. పేషెంట్ని బాగా చూస్తున్నారా? మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ అమ్మ.